మీరు ఎప్పుడైనా జామకాయతో ఐస్ క్రీమ్ ట్రై చేశారా? నేనైతే మీకు ఈ వీడియోలో జామకాయతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేసేయండి. ఈ ఐడియా నాది కాదు, దీన్ని ఇంప్లిమెంట్ కూడా నేను చేయలేదు. నేను లంచ్ చేసిస్తున్న టైంలోనే మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేసారు. వాళ్ళు ముందుగా ఒక 4 to 5 గోవాస్ని తీసుకున్నారు. అవి 80% మక్కాయండి. అలాంటి గోవాస్ తీసుకొని వాళ్ళు కట్ చేసి దాని లోపల గింజలన్నీ తీసేశారు. ఎందుకంటే ఆ గింజలు తగులుతుంటే ఇబ్బందిగా ఉంటుంది టీత్కి. సో ఖచ్చితంగా మీరు కూడా గోవాలోని గింజలు తీసేసుకొని పీసెస్గా కట్ చేసుకోండి. దాన్ని మిక్సీ పట్టేసుకోండి, అది పేస్ట్ లాగా అయిపోతుంది. దాంట్లోకి ఒక 1/2 లీటర్ మిల్క్ని మీరు వేడి చేసుకొని చల్లార్చుకునేటప్పుడు ఇలా చిలకండి, అప్పుడు నురగ అనేది వస్తుంది. ఆ నురగతోనే ఆ పాలని ఆ పేస్ట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోండి అనమాట. సో వాళ్ళు అక్కడి వరకు ప్రాసెస్ చేశారు, మిగిలిన ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. వాళ్ళు స్టాప్ చేశారు, నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నేను కంటిన్యూషన్ ఎక్కడి నుంచి చేస్తున్నానంటే కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాను అనమాట. సో కాజు బాదంని సపరేట్గా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత దాంట్లోకి 3 యాలకులు కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. యాలకుల్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే వాటిని ఓపెన్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలు మాత్రమే అందులో వేసుకోండి. ఆ పొట్టు అవసరం లేదు. పొట్టు మనకి తట్టినా కూడా ఇబ్బంది అనిపిస్తుంది తినేటప్పుడు. సో పొట్టు అవసరం లేకుండా మీరు గింజలు అయితే వేసేసుకోండి. సో ఆల్రెడీ మేము ఆ పేస్ట్లో షుగర్ యాడ్ చేసాము, బట్ డ్రై ఫ్రూట్స్ ఒకటే మిక్సీ అవుతే కొంచెం చప్పగా అనిపిస్తుంది. సో అందుకని మీరు కొంచెం దాంట్లో తక్కువ అనిపిస్తే ఇందులో ఇంకొంచెం షుగర్ని మీరు యాడ్ చేసుకోండి. సో మిక్సీ అయితే పట్టేసాను చూడండి. మిక్సీ చేసుకోవడం అయితే మరీ ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవద్దండి, అదొక పిండిలాగా అనిపిస్తుంది. సో మీకు కొంచెం అవి తెలుస్తూ ఉంటే బెస్ట్, ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెం చిన్న చిన్నగా తెలుస్తుంటే బెస్ట్ అనమాట. సో ఈ పౌడర్ రెడీ అయిపోయింది కదా. సో దీన్ని ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న దాంట్లో వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో మనం ఇలాచీ అనేది కొంచెం ఫ్లేవర్ కోసం వేసామన్నమాట. దానివల్ల ఐస్ క్రీమ్లో స్మెల్ కూడా ఉంటుంది మనకి ఇలాచీ ఫ్లేవర్డ్గా. సో మీరు ఇందులో కావాలనుకుంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, దానివల్ల మనకి కలర్ కూడా వస్తుంది అనమాట. స్లైడ్గా కలర్ కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఉండలు లేకుండా మంచి కలిపేసుకోండి. సమ్మర్ కదండి, అసలు ఎండలు అయితే మామూలుగా లేవు. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఇలాంటి ఏమైనా మిల్క్ షేక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చేస్తే వాళ్ళు తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. చల్లగా వాళ్ళకి ఏదైనా తినాలని తాగాలని అయితే ఉంటుంది, ఎందుకంటే అలా ఉన్న ఎండలో. సో మంచిగా మిక్స్ చేసేసుకోండి. దీన్ని పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోండి. మనం ప్రాసెస్ చేస్తుంటేనే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది పిల్లలు అసలు వినరు. సో మేము ఇప్పుడు వెంటనే తింటాము అన్నట్టుగా ఉంటారనమాట. సో వాళ్ళని మనం అంతసేపు వెయిట్ చేయించడం ఎందుకు అని నా ఇంటెన్షన్. సో అలాంటప్పుడు మీరు కింద స్టోర్ చేసేసుకోండి. అప్పుడు మీకు అది చల్లగా అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్ స్లైసెస్ని మీరు కట్ చేసి దాంట్లో వేసి ఇచ్చేసేయండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు.